మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి వందనాలు. ప్రతి నెల జరుగుతున్న ఈ లేఖనాల పరిశోధన సదస్సు ద్వారా కొందరినైనా రక్షించాలన్న మీ పిల్లల ఆశ. తండ్రి 55 నెలలుగా మీ పిల్లలు పడుతున్న కష్టానికి పరలోకమందు ప్రతిఫలాన్ని దయచేస్తారన్న ఆశతోనే తిరిగి ఈ నెల కూడా మీ పిల్లల మధ్య మీ వాక్యాన్ని ప్రకటించుటకు సిద్ధపడ్డాం. మీరు ప్రకటించే ప్రతి వాక్యము విలువైనది అని, పరలోక సంబంధమైనదని మనసున ఉంచుకున్నవారై కేవలం విని విడిచిపెట్టేవారుగా కాక మీరు కోరుకున్న జీవితాన్ని ఈ భూమి మీద జరిగించేవారుగా, మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మీ పిల్లలు ఉండగలిగినట్లు వారికి సహాయాన్ని అందించమని, ప్రతి మాటను సమయోచితమైన జ్ఞానంతో విశ్లేషించి అందున్న మహా సంగతులను అర్థం చేసుకుని తెలివితేటలను మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మీకు పరిచయం అక్కర్లేని పేరిది. 30 ఏళ్ళుగా క్రైస్తవ చరిత్రలో ఎవరు కని విని ఎరుగని ఒక సరికొత్త పోరాటం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రారంభించింది. ఆ పోరాటం బైబిలులో వేల సంవత్సరాల నుంచి నిక్షిప్తమై ఉన్న మహాజ్ఞాన సంగతులను ప్రక్కకు నెట్టి కేవలం అవసరాల కోసం బైబిల్ను బోధించే తప్పుడు విధానాల నుంచి పంధాలో సత్య మార్గంలో ప్రతి క్రైస్తవుడిని మళ్లించాలి అన్న సదుద్దేశంతో జరిగే ఒక పోరాటాన్ని ప్రారంభించి 30 ఏళ్ళు గడుస్తుంది. ప్రియులారా, ఆ పోరాటంలో మనం నిర్వహించే ఈ సెమినార్లు, బహిరంగ సభలు, జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు, ఇలాంటివన్నీ కూడా ఒక భాగమే. బైబిల్లో వాస్తవంగా ఏమి వ్రాయబడిందో, దేవుని మనసులో వాస్తవాలు ఎలాగ నిక్షిప్తమయ్యాయో బైబిల్ నుంచి చూపిస్తూ, బైబిల్లో ఉన్న విషయాలను మరచి క్రైస్తవులు లోక సంబంధమైన పద్ధతులలో లేదా తప్పుడు మార్గంలో ఎలా ఉన్నారో వాటిని విశదపరిచి ఈ రెండిటికి స్పష్టమైన తేడాను చూపిస్తూ, లోక ఆశలలో బ్రతుకుతున్న లేదా తప్పుడు విధానాలలో తమదంటూ ఒక నీతిని ఏర్పరచుకొని తప్పుడు మార్గంలో వెళుతున్న క్రైస్తవులను ఈ రెండిటి మధ్య ఉన్న భేదాన్ని వారికి విశదపరిచి సత్యం వైపు మళ్లించడమే ఈ లేఖనాల పరిశోధన సదస్సుల యొక్కయు బహిరంగ సభల యొక్కయు ముఖ్య ఉద్దేశం. ప్రియులారా, 55 నెలలుగా ప్రతి నెల 2 పాఠాలు చొప్పున ఇప్పటికే 110 పాఠాలు మీరు విన్నారు. ఈ పాఠాలు విన్న తర్వాత మీలో కలిగిన మార్పు, ఈ పాఠాలు నేర్చుకున్న తర్వాత మీకు దేవుని వాక్యం ఎడల వచ్చిన బాధ్యత ఎంతవరకు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఎంతవరకు మీరు బాధ్యతగా ఫీల్ అవుతున్నారు? ఈ పాఠాల ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? భక్తిలో ఉన్నామని భ్రమపడుతూ నాశనానికి వెళ్ళిపోతున్న క్రైస్తవులను కాపాడడం. అది దేవుడు వేల సంవత్సరాల క్రితమే మనకు అప్పగించిన బాధ్యత. ఆ బాధ్యత మరచిన క్రైస్తవ్యానికి మేలుకొలుపుగా బాధ్యతలు జ్ఞాపకం చేయడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. 55 నెలలుగా ఉంటున్న మీరు ఏ బాధ్యతను భుజాన వేసుకున్నారు? ఎంతవరకు క్రైస్తవ్యాన్ని కాపాడడానికి ఈ పోరాటంలో మీరు సన్నిధులవుతున్నారు? ఎంతవరకు దేవుని బాధ్యతలో పనిలో మీరు పాల్పొందుతున్నారు?
ఆలోచించండి. ఒకవేళ ఇప్పటికీ బాధ్యత రాహిత్యంగా మీరుంటే ఇక ఉపదేశం వినడం ఎందుకో, దానివల్ల ప్రయోజనం ఏంటి? దేవుని కోసం బ్రతకాలన్న ఆశ, ఆలోచన, ఒక నిర్ణయం ఇప్పటికీ రాకపోతే ఇక ఈ లేఖనాల పరిశోధన సదస్సులు నిర్వహించడం వలన ప్రయోజనం ఏంటి? మీరే ఆలోచించండి. ప్రియులారా, అసత్యాన్ని పెకిలించి సత్యాన్ని స్థాపించడమే ఈ పోరాటాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకవేళ నిజంగా దేవుని కోసం బ్రతకాలని అనిపిస్తే, నిజంగా దేవుని కోసం ఈ భూమి మీద ఉండాలి అనిపిస్తే, ఇప్పటి వరకు చేయకపోయినా ఇక మీ వంతుగా మీరు బాధ్యతలు చేయాలి. బాధ్యత భుజాన వేసుకోవాలి. ఎన్నో విధాలుగా క్రైస్తవ్యాన్ని సాతాను మోసగించింది. వాడే వెలుగుదోత వేషము ధరించి నీతి పరిచారకుడుగా, క్రీస్తు పరిచారకుడుగా సమాజంలోనికి ప్రవేశించి క్రైస్తవ్యాన్ని అల్లకల్లోలం చేశాడు. అందులో ఎన్నో తప్పుడు విధానాలు. హృదయమందు వంచన ఉంచుకున్నవాడు పైకి మాత్రం తీయగా మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని ఒక భయంకరమైన తప్పు త్రోవలో నడిపించాడు. అందులో ఎన్నో తప్పుడు బోధలు, ఒక్కొక్క దానిని వివరిస్తూ అసలు వాస్తవం ఏమిటో తెలియజెప్పుతూ ఇప్పటి వరకు వచ్చాం. ఈరోజు కూడా వాస్తవం ఏంటో, అవాస్తవం ఏమిటో, ఈ రెండింటి మధ్య తేడా ఏంటో మీరు తెలుసుకోబోతున్నారు. ప్రపంచంలోనికి ఒక సరికొత్త బోధను ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన చేసే బోధ ఏమిటంటే, బైబిలులో బాప్తిస్మిచ్చే యోహాను యూదులను, శాస్త్రులను, పరిచయులను చూసి వారిని సంబోధిస్తూ ఒక పదాన్ని వాడుతాడు. అదేంటో బైబిల్లో చూద్దాం. దయచేసి మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. 5వ వచనం నుంచి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఆ సమయమున యెరూషలేము వారును, యూదా వారందరూ, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ ఆయన యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండెరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు. జాగ్రత్తగా వినాలి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులలో అనేకులు బాప్తిస్మం పొందడానికి వస్తున్నారు. వారిని చూసి బాప్తిస్మిచ్చు యోహాను వారిని ఉద్దేశించి వాడిన ఒక పదం సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా అన్న ఈ పదం చూడగానే ఒక బోధకుడు, మీకు తెలుసు, బ్రెన్హామ్, ఏమండి ఏమన్నాడు తెలుసండి? తండ్రి దగ్గరకు, దేవుడి దగ్గరకు వెళ్ళాడట. గదిలోనికి వెళ్ళి దేవుడిని అడుగుతున్నాడట, సర్ప సంతానమా అని వ్రాయించావు, ఎవరి సర్ప సంతానం? సర్ప సంతానం ఎలా వచ్చింది? అసలు ఈ పదం కనుక అర్థం ఏంటి? ఈ మర్మాన్ని నాకు బయలుపరచు అని 4 గోడల మధ్యకు ఒక గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. అప్పుడు అతని ప్రార్థనను మెచ్చిన దేవుడు అతనికి ఒక దర్శనం అనుగ్రహించి, ఆ దర్శనంలో ఆయనే మాట్లాడి ఆ రహస్యాన్ని లేదా మర్మాన్ని బయలుపరిచాడట. ఏంటా రహస్యం, ఏమిటా మర్మం అంటే, ఆదాము లేనప్పుడు కదా అవ్వ దగ్గరకు సాతాను వచ్చాడు సర్పరూపంలో. సర్ప సంతానం ఈ భూమి మీదకి ఎలా వచ్చిందంటే, ఆదాము లేనప్పుడు సర్పము, పాము అవ్వ దగ్గరకు వచ్చింది. సర్పము మోసం చేసిందని అవ్వ చెప్పింది కదా.
మోసం చేసిందంటే ఈ ప్రపంచం ఇప్పటి వరకు ఆ పదంలోని అర్థాన్ని సరిగా విశ్లేషించలేకపోయింది. అసలు రహస్యం ఏమిటంటే, ఒక యవ్వనంలో ఉన్న ఒక స్త్రీని ఒక యువకుడు మోసం చేశాడంటే ఎలా అర్థం చేసుకుంటారో మీకు తెలుసు. పెళ్లి కాకముందే ఆమెను శారీరకంగా అనుభవించితే, పెళ్లి చేసుకోకపోతే మోసం చేశాడు అంటారు. ఆమె కూడా ఆ మాట చెప్పింది, కానీ ప్రపంచానికి అది అర్థం కాలేదు. అంటే ఆదాము లేని సమయంలో పాము వచ్చి ఏం చేసిందో తెలుసా? అవ్వను కూడింది, అవ్వను పాడు చేసింది. అలా వారిద్దరి కలయిక వలన పుట్టిన వాడే కయ్యేను అని దేవుడు బయలుపరిచాడట. అంటే సర్పసంతానము అంటే ఏమని ఈ ప్రపంచంలో ఒక సరికొత్త బోధ పుట్టిందంటే, ఆదాము లేని సమయంలో ఒక పాము అవ్వను కూడుట వలన పాముకు మనిషికి పుట్టిన సంతానాన్ని సర్ప సంతానముగా దేవుడు వ్రాయించాడట. ఆహా, ఏమండి, ఎలాంటి దౌర్భాగ్యపు బోధలు ఈ సమాజంలోనికి వచ్చాయో తెలుసుకోవడానికి ఇది ఒక బలమైన ఉదాహరణ. ఇది ఒక తార్కాణం. ఎంతకంటే దౌర్భాగ్యం ఉందంటే, ఎంతకంటే దౌర్భాగ్యం. ఇది ఎంతవరకు సమంజసం? దేవుడు దర్శనంలో వచ్చాడనడం ఒక అబద్ధం అయితే, తనతో ఇదిగో అవ్వను గూర్చి ఇలాగూ మాట్లాడాడు అని చెప్పడం ఎంతకంటే దారుణమైన పరిస్థితులు మరొకటి ఉండవండి. వినేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఎప్పుడు ఉంటాడు అన్నది వాస్తవం. వినేవాడు జాగ్రత్తగా చూసుకోండి అని యేసుప్రభు చెప్పిన మాటను మర్చిపోయారు వినేవాళ్ళు. వినువాడు తానేమి వినుచున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ జాగ్రత్త లేనప్పుడు ఎవరు ఏది చెప్పినా నమ్మవలసిందే. పరిశోధన లేనప్పుడు ఎవరు ఏది చెప్పినా నమ్మవలసిందే. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అన్న సొలొమోను మాటను బట్టి ఆలోచిస్తే, అంటే ఏం చెప్పినా ఈ ప్రపంచం నమ్ముతుందన్న ఆలోచన బోధక సమూహానికి ఉంది. అందుకే ఎలాంటి దారుణమైన అబద్ధాన్ని ప్రపంచంలోనికి చొప్పించారంటే, ఆదాము అవ్వల కలయిక వలన పుట్టిన కయ్యూనును అవ్వ సర్పముల కలయిక వలన పుట్టాడు అని ఒక దారుణమైన అబద్ధాన్ని సృష్టించారు. ఇది సాధ్యమండి? దేవుని మాటలలో ఏం రాయబడిందో, వాక్యంలో ఏం రాయబడిందో ఆలోచన చేద్దాం. దానికి ముందుగా అసలు ఇది సాధ్యమా అని శాస్త్రపరంగా ఆలోచన చేస్తే, ఇది సాధ్యమా అని ఆలోచిస్తే, సర్పం యొక్క బీజము వేరు, మనిషి యొక్క బీజము వేరు. పాము యొక్క బీజము మనుషుల యొక్క బీజంతో కలవగలదా? సంయుక్త బీజం ఏర్పడగలదా? అది పిండంగా ఎదగగలదా? ఒక జీవి పుట్టగలదా? అసలు పాము క్రోమోజోముల సంఖ్య ఏమిటి? మన క్రోమోజోముల సంఖ్య ఏమిటి? పాము జన్యువులు ఎక్కడ, మన జన్యువులు ఎక్కడ? ఆలోచించండి. ఇది సాధ్యమవుతుందంటే శాస్త్రపరంగా ఇది ఒక అందమైన అబద్ధం, అతి దారుణమైన అబద్ధం. ఇది జరగనిది. ఇప్పుడు బైబిల్ చూద్దాం. బైబిల్లో ఏం వ్రాయబడిందో చూద్దాం. ఏం వ్రాయబడిందో చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. దయచేసి చూడాలి. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కనెను. ఎవరు కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కందని వ్రాయబడింది? ఆదాము కూడినప్పుడు ఆమె గర్భవతి అయిందని వ్రాయబడిందా? పాము కూడినప్పుడు ఆమె గర్భవతి అయిందని రాయబడిందా? ఏం చెప్పాడండి దేవుడు? ఈ గ్రంథం రాసింది ఎవరు? మోషే. మోషే చేత ఇవి రాయించింది ఎవరు? దేవుడు. దేవుడు ఏమని వ్రాయించాడు? ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు గర్భవతి అయి కయ్యూనును కన్నది. అంటే కయ్యూను ఎవరి వలన, ఎవరి కలయిక వలన పుట్టినవాడు? ఆదాము అవ్వల కలయిక వలన. ఇంత స్పష్టంగా ఉంటే
ఎలాగంటే ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు, ఎలాగంటే ఒక అబద్ధాన్ని చెప్పదలుచుకున్నారు అంటే వీరికి భయం లేదా? దేవుని భయం అంతా లేదా? అసలు దేవుని మాటను మార్చే ధైర్యం వీళ్ళకి ఎక్కడదండి? వాళ్ళు మార్చారు సరే. ప్రతి ఒక్క క్రైస్తవుడి దగ్గర ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ బైబిళ్ళు మనకు తెలుసు ఉంటాయి ప్రతి ఇంట్లో. బైబిల్లో ఇంత స్పష్టంగా వ్రాయబడిన సంగతిని క్రైస్తవులు ఇంత స్పష్టంగా కనబడుతున్న ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారు అంటే ఎవరిది తప్పు చెప్పండి? దేవుణ్ణి అడిగితే మోసం చేసేవాడిది తప్పే, కానీ అంతకంటే ఎక్కువ తప్పు మోసపోయేవాడిదే ఉంటుంది. ఎందుకు? నువ్వు మోసపోకూడదనే కదా ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ వచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఎందుకండి? ఒక హైందవ సోదరులను చూడండి, బోధించేవాడి దగ్గర తప్ప ప్రతి ఒక్కరి దగ్గర భగవద్గీత ఉండదు. ఇస్లాం సోదరులను చూడండి, బోధించేవాడి దగ్గర తప్ప అందరి దగ్గర వారి గ్రంథం ఉండదు. కానీ దేవుడు క్రైస్తవులకు వచ్చేసరికి ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వు మోసపోకూడదని, పాతాళానికి వెళ్ళకూడదని. ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటే నీ ఆత్మను గూర్చి, నువ్వు పరలోకం వెళ్ళడానికి గూర్చి ఆయనకున్నపాటి శ్రద్ధ ఆయన కంటే నువ్వు ఎక్కువ చూపాలి. పాతాళానికి వెళితే నష్టపోయేది దేవుడి కంటే నువ్వే ఎక్కువ. నువ్వు వెళ్ళిపోతే ఆయనకేంటి? నువ్వు పాతాళానికి వెళ్ళకూడదని నిన్ను రక్షించడానికి దేవుడు ఎంత శ్రమ పడితే మనం చూపించిన శ్రద్ధ ఏముంది చెప్పండి? బైబిల్ చేతిలో ఉన్న ఏ రోజు తెరవకపోవడం, తెరిచిన అవసరాల కోసం చదువుకోవడం, పరిశోధన అన్నది మన బ్రతుకులో లేకపోవడం. ప్రియులరా, ఈరోజు తెలీదు, ప్రమాదం ముంచుకొచ్చే రోజు ఒక రోజు ఉంది. అదే మనం కన్ను మూసిన రోజు. అది మనం కన్ను మూసిన రోజు, ఈ భూమి మీద తను చాలించిన రోజు. అప్పుడు జరిగేటువంటి ఆ పరిణామాలకు ఎవరు బాధ్యులు? ఎవ్వరు బాధ్యత వహించరు, నువ్వే బాధ్యత వహించాలి. దేవుడు తన ఎడల ఏ తప్పు లేకుండా చూసుకున్నాడు నీకు అన్ని విధాలుగా. చివరికి బోధించే, మంచి వాక్యాన్ని బోధించే వారిని కూడా ఈ సమాజంలో పెట్టాడు. తప్పును సరిచేసే వాళ్ళను కూడా సమాజంలో ఉంచాడు. అప్పటికి మనం నమ్మకపోతే, మారకపోతే ఎవరిది తప్పు అవుతుంది? ఆలోచించండి ఎంత స్పష్టంగా వ్రాశాడంటే. ఇకపోతే యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం చూడండి. 29. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 29. ఫిలిష్తీయా, నిన్ను కొట్టిన దండము తుత్తినీయులుగా విరవబడినని అంతగా సంతోషించకుము. సర్పబీజము నుండి మిడునాకు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పం. సర్పబీజము నుండి ఏం పుడుతుంది? పాము బీజము నుంచి పామే పుడుతుంది. దేవుని మాట ఎంత స్పష్టమో చూసారా? బైబిల్ శాస్త్రం కంటే గొప్పది. బైబిల్లో మూఢనమ్మకాలు ఉన్నాయని తెలియని వాడు వాగాడు ఎప్పుడో. బైబిల్లో జ్ఞానం తప్ప మూఢనమ్మకాలు లేవండి. మూఢనమ్మకాలు ఎలా ఉంటాయి? మనిషికి పంది పుడుతుంది, పంది నుండి ఏనుగు పుడుతుంది, ఏనుగు నుంచి మనిషి పుడుతుంది. తప్పు, అది కుదరదు. శాస్త్రానికి విరుద్ధమైనవి అవన్నీ. బైబిల్లో ఏం చెప్పాడో తెలుసా? సర్ప బీజము నుండి సర్పమే పుడుతుంది, మనిషి బీజం నుండి మనిషే పుడతాడు, కోతి బీజం నుండి కోతే పుడుతుంది, కుక్క బీజం నుంచి కుక్కవే పుడుతుంది. అంతే. సర్ప బీజము నుండి మిడునాకు, సర్పం, పాము పుడుతుంది, దాని ఫలము ఎగురు సర్పం. ఎగురు సర్పాలు ఉంటాయా? ఎందుకుండా నేషనల్ జియోగ్రఫీ చూడండి, చూపిస్తారు ఎగిరే సర్పాలు, పాకే సర్పాలు, నీళ్ళల్లో ఉండే సర్పాలు. బైబిల్ జ్ఞానయుక్తమైన గ్రంథం. చూశారు? సర్ప సంతానమా అన్న పదానికి వాళ్ళు చేసిన పరిశోధన ఎంత దరిద్రంగా ఏడ్చిందో మీరు చూశారు. సర్ప సంతానం అంటే పాముకి మనిషికి పుట్టిన పిల్లలా? చెప్పండి. అలా అనుకుంటే అదే నిజమైతే ఇప్పటి వరకు ఇందాకనే టీవీ 9లో చెప్తున్నారండి, 89 రేప్ కేసులు అట 2013లో. ఎన్ని కేసులు? ఆంధ్రప్రదేశ్లో, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ 89 రేప్ కేసులు. అందులో 62 రేప్ కేసులు, 62 ఈ వేధింపు కేసులు
విద్యార్థులపై ఉపాధ్యాయులు ఉన్నాయట 62. ఉపాధ్యాయులు విద్యార్థులపై వేధింపుల కేసులు 62 నమోదయ్యాయట. ఏమంటే పాములు కూడా ఆడవాళ్ళ మీద మోజు పెంచుకుంటే ఇక కోర్టులో కేసులు ఎలా ఉంటాయి తెలుసా? పోలీస్ స్టేషన్లో 89 పాముల స్త్రీలపై అత్యాచారాలు. అలా కేసు ఎక్కడైనా నమోదైందంటే పాము వేధింపులు. ఒక స్త్రీకి ప్రతిరోజు ఒక ఇంటికి వస్తుంది పాము, వాళ్ళ ఆయన లేనప్పుడు. ఆ స్త్రీని వేధిస్తుంది. ఆ వేధింపులు తాళలేక ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఉందా? వాళ్ళ అమ్మాయి రోజు కాలేజీకి వెళుతుంటే ఒక పాము బస్ స్టాప్లో నుంచుంది, రోజు వేధిస్తుంది. ఆ వేధింపులకు సెక్షన్ చేశారు పోలీసులు. ఉందండి? ఏమండి, అర్థం పర్థం లేని, జ్ఞానం లేని మాటలు చెప్పి బైబిల్ని ఒక మత పిచ్చి కలిగిన పుస్తకంగా ఎవరు మార్చారో తెలుసా? బోధకులు మార్చారు. బోధకులు ఒక పిచ్చి పుస్తకం చేసేసారండి. వాళ్ళ చేతిలో ఒక పిచ్చి పుస్తకం అని లోకానికి అర్థమైంది వాళ్ళ మాటల వలన. కానీ జ్ఞానం కలిగిన పుస్తకం అండి బైబిల్. సర్పసంతానం అన్న పదానికి అర్థం చూశారా ఎలా? ఇప్పుడు ఇలారా, అందుకే అపవాది పిల్లలు ఎవరు, అబ్రహాము పిల్లలు ఎవరు తెలుసుకునే ముందు లోకంలో అపవాది పిల్లలంటే పాము పిల్లలు, ఇదిగో సర్పసంతానం అంటే పాము బీజం నుంచి పుట్టిందని ఒక తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి కనుక వాటిని మీ మనసు నుంచి తుడిచివేయాలి. తప్పది. చాలామందికి పాము అంటే సాతాను అనుకుంటున్నారండి. విజయవాడలో ఒక సహోదరుడు ఉన్నాడు, వ్యాన్ ఎక్కానంటే ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. వేగంగా వెళుతున్నాం, ఈ లోపు రోడ్డు పైన ఒక పాము వస్తుంది, రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ వెళుతున్నటువంటి ఈయన వ్యాన్ అలా రైట్ సైడ్ తీసుకెళ్ళి దాన్ని తొక్కించి పక్కకెళ్ళాడు, దాన్ని చంపి. అదేంటయ్యా, అదేం చేసింది? నేను రైట్ సైడ్ ఉంది కదా, నువ్వు ఎందుకు తొక్కావంటే దాన్ని నేను వదలనన్నా అంటున్నాడు. దేనికి వదలు? అది సాతానన్నా, దాన్ని నేను వదలను అంటున్నాడు. ఎక్కడ కనపడినా చంపేస్తాడట. పాము సాతానా? అలా అనుకుంటే పేతురు యేసుప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనకకు ఓ అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని చంపాలి? సాతాను పట్టిన ప్రతివారు సాతానా? పాము ఒక జంతువు. అది చూసారా క్రైస్తవుల జ్ఞానం ఎలా ఉందో? ఇప్పుడు ఇలా ఆలోచించేద్దాం. ఎవరు అపవాది పిల్లలు, ఎవరు అబ్రహాం పిల్లలు? యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. జాగ్రత్తగా వినాలి ఈ సందర్భాన్ని మీరు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఏమండి? ఆయన అన్న మాటల్లో, ఆయన మాటలు నమ్మిన యూదులు కూడా ఉన్నారండి. యూదులలో ఆయన నమ్మిన వారు మొదట ఆయన అంగీకరించారు. చాలామంది ఆయన వెంబడించారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నిజముగా ఆయనకి శిష్యులు ఎవరవుతారట? ఆయన వాక్యమును గ్రహించాలి. ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచిన వాడు శిష్యుడు అవుతాడే తప్ప వాక్యమందు నిలిచి ఉండని వాడు శిష్యుడు కాడు. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులు, అప్పుడు సత్యమును గ్రహించెదరు. వెంటనే నమ్మని యూదులు కూడా పక్కన ఉంటారండి. అంతే కదా? యేసు ప్రభువు వెంట నమ్మిన వాళ్ళైనా నమ్మని వాళ్ళు కూడా తిరిగారా? వీళ్ళకేం పనండి? యేసుక్రీస్తుని నమ్మలేదు. నమ్మనప్పుడు ఆయన ఎందుకు వెంబడించాలి? ఎక్కడ తప్పుకు దొరుకుతాడో పట్టుకుందాం, నేరస్తుని చేద్దామని ఎప్పుడు శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు ఎప్పుడు బ్యాచ్ ఉంటారు. జయశాలి గారి సభలు వచ్చినప్పుడు కూడా అండి చాలామంది పాస్టర్లు ఆయన సభలకు వెళ్ళకండి అని అనౌన్స్ చేస్తారు, కానీ వీళ్ళు వచ్చి కూర్చుంటారు. ఎందుకు? ఆయన బోధ తప్పు అయినప్పుడు, ఆయన మంచివాడు కానప్పుడు నువ్వెందుకు వచ్చావని అడగండి. విందామని కాదు, ఎక్కడ దొరుకుతాడో తప్పుకి పట్టుకుందామని. వాళ్ళు వెంటనే కౌంటర్ వేస్తున్నారు చూడండి యేసుప్రభు.
ఏమంటే అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయని. యేసుప్రభు మాటే, మీరు సత్యమును గ్రహించెదరు. మీరు నిజంగా నాకు శిష్యులై ఉంటే సత్యమును గ్రహిస్తారు. సత్యము అప్పుడు మిమ్మును ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. మీరు నమ్మారా? నిజంగా నా వాక్యం ముందు నిలిచి ఉంటారా? నిజంగా మీరు నా వాక్యం ముందు నిలిస్తేనే నాకు శిష్యులు అవుతారు. నిజంగా మీరు నాకు శిష్యులైతేనే ఇదిగో సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడే అలా సత్యాన్ని మీరు గ్రహించినప్పుడే సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ప్రతివాడు స్వతంత్రుడైపోడా? అయిపోడు. బాప్తిస్మం తీసుకొని ఇదిగోనండి పాపం నుండి స్వతంత్రం నేను స్వతంత్రుడిని అనుకుంటున్నారు కదా చాలామంది. స్వాతంత్రం నిజంగా ఎప్పుడు వస్తుందో తెలుసా? సత్యమందు, వాక్యమందు నిలిచి సత్యమును గ్రహిస్తేనే నిజంగా స్వాతంత్ర్యం. యేసుప్రభు మాటలు వాళ్ళకి అర్థం కాలేదంటే, ఆయనవి ఎల్కేజీ స్థాయి మాటలు కాదండి, పీజీ స్థాయికి మించిన మాటలు. వీళ్ళెవరు? ధర్మశాస్త్రం తెలిసిన ఎల్కేజీ స్టూడెంట్స్. ధర్మశాస్త్రం ఏంటి? బాల శిక్షకుడు అంటే అర్థం ఏంటి? ఎల్కేజీ. ఆయన పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన మాటలు వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళేమంటున్నారు చూడండి, ఆయన మాటలకు వీళ్ళు ఏమంటున్నారో చూడండి. ఆ తర్వాత వారు మేము అబ్రహాము సంతానం, మేము అబ్రహాం పిల్లలు. వాళ్ళు ఎంత పొగరుగా అంటున్నారు చూసారా? మేమెవరు? అబ్రహాము సంతానం. మన రాష్ట్రంలో, మన దేశంలో క్యాస్ట్ ఫీలింగ్లు ఉంటాయి, మీకు తెలుసు కదండి. హై క్యాస్ట్ వాళ్ళు ఎంత గర్వంగా ఉంటారండి. మీరు ఒకటే, క్యాస్ట్ చెప్పుకోవడానికి ఇష్టపడకుండా మనం అంతా మనుషులమే కదండి అన్నారనుకోండి, జనానికి తెలిసిపోద్ది ఏమని? లో క్యాస్ట్. హై క్యాస్ట్గా ఉన్నవాడు మనకి ఎందుకండి క్యాస్ట్లు అనండి. నేను చాలా గమనించాను. మేము చౌదరీస్ అంటే, మేము రెడ్డిస్ అంటే గొప్ప. చూసారు ఎలాంటి పొగరు ఉంటుందో చాలామందికి? క్యాస్ట్ గొప్ప. దేవుని కుమారుడుగా నువ్వు ఒక మనిషికి పుట్టినప్పుడు క్యాస్ట్ ఏంటి? ఎవరిది క్యాస్ట్ ఏంటి? మధ్యలో మనిషి పెట్టుకో. మనిషికి ఒక రకమైనటువంటి పొగరండి. వీళ్ళు కూడా ఆ రోజు యూదులు అంటే ఒక రకమైన క్యాస్ట్ అనుకోవాలి. ఈరోజు ఈ దేశంలో, మన దేశంలో క్యాస్ట్ లాంటివి ఎలాగో, ఆ రోజు యూదులు అనగానే ధర్మశాస్త్రం తెలుసని, జ్ఞానులని, దేవుడు ఉన్న వాళ్ళని, మిగిలిన వాళ్ళంతా అంటరాని వాళ్ళని. వాళ్ళొక గొప్పది. మేము అబ్రహాం పిల్లలం, మేము ఎప్పుడు ఎవడికి దాసుడిగా ఉండలేదే. అంటే ఒక బానిసత్వపు వ్యవస్థ ఇశ్రాయేలీల మధ్య ఉంది, మీకు తెలుసు. బానిసత్వం. వారు బానిసలను కొనుక్కునేవారు, డబ్బిచ్చి బానిసలను కొనుక్కునేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పనిచేయాలి. ఆ తర్వాత వెళ్ళిపోవాలనుకుంటే అతను వెళ్ళిపోవచ్చు. 7 సంవత్సరాలకు అతన్ని స్వతంత్రుడిగా చేయాలి. అతడు ఇష్టపడితే అతని చెవికి మరి గుర్తు వేసి శాశ్వతంగా అతన్ని ఇక్కడ ఉంచుకోవచ్చు. అతడు ఇశ్రాయేలీల్లో ఒకడిగా లెక్కింపబడతాడు. ఈ ధర్మశాస్త్రంలో ఉంది, మీరు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటున్నాడు, సత్యమును మీరు గ్రహించగలిగితే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. ఆ మాటకు వాళ్ళు అంటున్నారు, మేము స్వతంత్రులు కాకపోవడం ఏంటి? మేము ఎవరికైనా ఎప్పుడైనా దాసులుగా ఉన్నామా? మేము ఎవరింట్లోనైనా బానిసలుగా పనిచేసామా? ఎవరి కిందైనా దాసులుగా ఉన్నామా? నువ్వు మాట్లాడే మాట ఏంటి? మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదే. మేము అబ్రహాం పిల్లలం కదా. చూసా, మేము అబ్రహాం పిల్లలం కదా. వాళ్ళు మాట్లాడుతున్నారండి. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, అందుకు యేసు ఈ ప్రపంచానికి తెలియని ఒక బానిసత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వీళ్ళకి అర్థం కావు, చెప్పారు కదండి. ఆయన నాలెడ్జ్ ఎక్కడుంది? ఆయన తలంపులు ఆకాశం అంటే. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? శరీర సంబంధమైన బానిసల గురించి, ఈ బానిసత్వం గురించి మాట్లాడటం లేదు. ఈ ప్రపంచానికి తెలియని దాసత్వం ఒకటి ఉంది, ఈ ప్రపంచం ఎరుగని బానిసత్వం ఒకటి ఉంది. 200 సంవత్సరాల పాటు భారతీయులు తెల్లవారి కింద బానిసలుగా ఉన్నారని మనం రాసుకున్నాం. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారని చరిత్ర చెప్పింది. బానిసత్వం అంటే ఒక మనిషి కింద మరో మనిషి ఉండడం బానిసత్వం, ఒక దేశం కింద మరో దేశం ఉండడం బానిసత్వం, ఒకరి పరిపాలన కింద మరొకరు పరిపాలింపబడడం
బానిసత్వం అనుకుంటున్నారు. అంతే కదా. ఈరోజు తెలంగాణ గురించి కూడా మనం మాట్లాడుకోగలిగితే సీమాంధ్రుల బానిసత్వం కింద మనం ఉన్నామనే ప్రసంగాలలో రెచ్చగొట్టి కేసీఆర్ గారు మొత్తానికి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నారు. సంతోషం. అంటే ఒకరి పరిపాలన క్రింద ఉండడం బానిసత్వం అని ఆలోచిస్తున్నారు. బానిసత్వం పోయినట్టేనా ప్రత్యేక తెలంగాణ వస్తే? బానిసత్వం పోయినట్టేనా ప్రత్యేక భారతదేశం వస్తే? ప్రత్యేక దేశంగా ఏర్పడింది. బానిసత్వం పోయినట్టేనా ఇశ్రాయేలు దేశం ఏర్పడితే? అంటే పరాయి వారి పరిపాలన క్రింద ఉండడం బానిసత్వం, పరాయి వారి పరిపాలన నుంచి బయటికి రావడం స్వతంత్రులు అవడం. ఎంతవరకు తెలుసు వారికి నాలెడ్జ్. కానీ యేసు ప్రభు ఒక సరికొత్త విషయాన్ని చెబుతున్నాడు. చూడండి, బానిసత్వం అంటే ఏంటో, అసలు దాసత్వం ఏంటో చెబుతున్నాడు. అందుకు యేసు పాపము చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు. దాసత్వం అంటే ఏమనుకున్నారండి? ప్రతి మనిషిని పాపం పట్టుకుంటుందండి. ప్రతి మనిషి పాపానికి దాసుడుగా ఉన్నాడు. పాపం చేసే ప్రతివాడు దేనికి దాసుడు? బానిసతను, దాసుడు అతను. పాపానికి మనం దాసులం అవుతామా? పాపం మనల్ని దాసులుగా పట్టుకోనగలదా? పాపానికి మనం బానిసలం అవుతామా? అవుతామో లేదో కొన్ని సన్నివేశాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు బాగుండేవాడురా, ఇప్పుడు ఏంట్రా ఈ తాగుడు అని అడిగామనుకోండి, ఏమంటారో తెలుసా? సరదాగా స్నేహితులతో ఒక్కసారి ఫంక్షన్లో ప్లీజ్ అంటే తాగాను, ఆ తర్వాత బానిసైపోయాను దానికి అంటాడు. దేనికి బానిసయ్యాడు? అది యేసు ప్రభు ఎప్పుడు చెప్పాడు మాటది? పాపం చేయి ప్రతివాడు, ఒక్కసారి నువ్వు పాపం చేసావు దానికి నువ్వు బానిసైపోతావు. పాపం అంతగా నిన్ను పట్టేసుకుంటుంది. సిగరెట్ సరదాగా మొదలు పెట్టాను, కానీ ఇప్పుడు దానికి ఏమైపోయాను? బానిసైపోయాను. అలాగ నువ్వు ఏ పాపం మొదలు పెట్టినా దానికి ఏమవుతుందో తెలుసా? బానిస. దాని నుంచి అంత విడిపించడం అంత సులువేం కాదండి. పాపమునకు బలైపోయేవాడు దాని నుంచి విడిపించబడడం అంత సులువేం కాదు. పాపం అంటే తాగుడను, పాపం అంటే సిగరెట్ అను, పాపం అంటే వ్యభిచారం అని, ఇవి మాత్రమే కాదండి. ఆజ్ఞాతిక్రమం పాపం, ఈ లోక వ్యామోహాలు పాపం, ఈ లోకంతో స్నేహం పాపం, దేవుని కోసం బ్రతకకపోవడం పాపం, శరీరానికి లోబడడం పాపం, ఎన్నో పాపాలు. ఆ పాపాల నుంచి బయటికి రావడం మనిషికి సాధ్యం కాదండి. సత్యం మాత్రమే స్వాతంత్రులు చేయగలరు. వారే బానిసలు, పాపానికి దాసులైన వారే బానిసలు, వారే కైపీలు. దాని గురించి ఆయన మాట్లాడుతుంటే వీళ్ళేమంటున్నారు? మేము అబ్రహామునకు పిల్లలం, మేము అబ్రహాం పిల్లలం. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి, ఇంకా యేసుప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినాడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని 37 చదువుతున్నాను. 37, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు. మేము అబ్రహాం సంతానం అని వాళ్ళు ఎప్పుడైతే పొగరుగా అన్నారో ఆ పాయింట్ పట్టుకున్నాడు ఆయన. అంతే కదండి. ఇప్పుడు దేని గురించి వాళ్ళ పొగరు దించాలి? మేము అబ్రహాము సంతానం, వీళ్ళు అబ్రహాం సంతానమా? మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలుసు, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు. ఎలా మీరు అబ్రహాం సంతానం? ఆయన వంశంలో నుంచి పుట్టారు. అబ్రహాముకి ఇస్సాకు పుడితే, ఇస్సాకుకు యాకోబు పుడితే, యాకోబు నుంచి వచ్చిన 12 గోత్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఇదిగో ఈ యూదులు, ఇప్పుడున్న యూదులు, ఈ 12 గోత్రికులు. అంటే శారీరకంగా చూస్తే వాళ్ళ వంశావళి చూస్తే వీళ్ళందరూ నిజంగా ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. కానీ యేసు ప్రభు దాన్ని ఒప్పుకోలేదండి. మీరు అబ్రహాం సంతానం శరీరపరంగా నాకు తెలుసు అది, కానీ అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంపవెదుకుచున్నారు. ఆయన పాయింట్ జాగ్రత్తగా వినాలి. మీరు అబ్రహాం పిల్లలు అంటున్నారు, కానీ నా వాక్యానికి మీలో చోటు లేదు. పైగా మీరు ఏం చేస్తున్నారు? నన్ను చంపాలనుకుంటున్నారు. యేసు ప్రభు అన్న ఈ మాట నిజమా అబద్ధమా? ఎన్నిసార్లు రాళ్లతో కొట్టాలనుకోలేదు, ఎన్నిసార్లు ఆయన చంపాలనుకోలేదు. అంటే వీరంతా యేసు ప్రభుని చంపేయాలనుకుంటున్నారు.
యేసుక్రీస్తుని చంపాలనుకుంటున్నారు. తర్వాత చదువుతాం. నేను తండ్రి యొద్ద వినిన చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు జాగ్రత్తగా వినాలి. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో అన్నాడు. మీరు అబ్రహాము సంతానం అంటున్నారు కదా, మీరు నన్ను చంపాలనుకుంటున్నారు, మీరు చంపాలనుకుంటున్నారు. నేనేమో నా తండ్రి దగ్గర విన్నవి చేస్తున్నాను, బోధిస్తున్నాను. మీరు మీ తండ్రి దగ్గర విన్నవి చేస్తున్నారు అన్నాడు. మీ తండ్రి దగ్గర విన్నవేంటి? నన్ను చంపమని మీ తండ్రి చెప్పాడు, మీరు నన్ను చంపుతున్నారు. నేను నా తండ్రి దగ్గర విన్నవి జరిగించుతున్నాను, మీరు మీ తండ్రి దగ్గర విన్నవి జరిగించుతున్నారు అన్నాడండి. అంటే మీరు అబ్రహాము సంతానం కాదు, మీకెవడో తండ్రి అనే అర్థంతో ఆయన మాట్లాడాడు. అంతే పొడుచుకొచ్చేసింది వాళ్ళకి రోషం. అందుకు వారు మీ తండ్రి చెప్పిన పనులే మీరు చేస్తున్నారు అన్నాడు. మీ తండ్రి దగ్గర విన్నవే మీరు జరిగిస్తున్నారు అన్నాడు. అంటే అబ్రహాం కాదు మీ తండ్రి, మీకు ఎవరో తండ్రి ఉన్నాడు. ఆ మాట అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, లోకంలో దాన్ని బాస్టర్డ్ అంటారు. వాస్తవికంగా తండ్రి పేరు నమోదైన పేరు వేరైతే వీడు ఎవరికో పుట్టాడు అనుకోండి, అలాంటి వాళ్ళని ఏమంటారండి? బాస్టర్డ్ అంటారు. అదే మాట ప్రయోగించాడు ఆయన అక్కడ. అంతే వాళ్ళు అంటున్నారు చూడండి, మా తండ్రి అబ్రహాం. మళ్ళీ రిపీట్ చేశారు, మా తండ్రి అబ్రహాం. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మా తండ్రి దగ్గర విన్నావా? ఎవరు మా తండ్రి? మా తండ్రి అబ్రహాం, మా తండ్రి అబ్రహాం. పౌరుషంతో అంటున్నారు. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, మీరు అబ్రహాము పిల్లలైతే, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. అంటే అబ్రహాము సంతానం అని అనబడాలంటే, అబ్రహాము పిల్లలుగా ఉండాలంటే శరీరపరంగా పుట్టినంత మాత్రాన మీరు అబ్రహాము పిల్లలు కాలేరు. అబ్రహాము క్రియలు చేస్తేనే అబ్రహాము పిల్లలు అనబడతారు. కానీ మీరు ఎవరి క్రియలు చేస్తున్నారు? మీ తండ్రి చెప్పినవి మీరు చేస్తున్నారు. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. ఆయన ఏం చేశాడు చూడండి. ఆయన ఏం చేశాడు 53. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా. 56 చూద్దాం, టైం వేస్ట్ కాకుండా 56 చదువుతాం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతున్నని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించాడు. మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. మీరు అబ్రహాము సంతానం అయితే, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేయాలి. ఆయన ఏం చేశాడు? నా దినం కోసం ఎదురు చూశాడు, నన్ను చూడాలని పరితపించాడు, నన్ను చూసి మిక్కిలే ఆనందించాడు. ఆ మహానుభావుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చూడాలని ఎదురు చూశారండి ప్రవక్తలంతా. మీకు తెలుసా? యేసుక్రీస్తు దర్శనం అయితే చాలు, ఆ మహానుభావుని కళ్ళతో చూస్తే చాలని పరితపించారండి. అలా పరితపించిన వారిలో అబ్రహాం ఉన్నాడు. మీ తండ్రి నన్ను చూడాలని పరితపించాడు, నన్ను చూసి ఆనందించాడు. మీరు ఆయన పిల్లలైతే మీరు నన్ను చూడాలని పరితపించేవారు, నన్ను చూసి సంతోషపడేవాళ్ళు. కానీ మీరేం చేస్తున్నారు? నన్ను చంపాలనుకుంటున్నారు. నన్ను చూసి ఆనందపడిన మీ తండ్రికి నన్ను చంపాలనుకుంటున్న మీకు అసలు సంబంధం ఉందా? నన్ను చూసి సంతోషపడిన ఆ తండ్రికి మీరు ఎలా పిల్లలు కాగలరు? చూసారా? నన్ను చూసి సంతోషపడిన ఆ తండ్రికి మీరు ఎలా పిల్లలు అవుతారు? అదే ఆయన ఉద్దేశం. ఆయనేమో నన్ను చూసి ఆనందించి నన్ను చూడాలని పరితపిస్తే, మీరేమో నన్ను చంపాలనుకుంటున్నారు. అలా చంపేవాడు ఎవరో తెలుసా? అలా చంపుతున్నవాడు ఎవరో తెలుసా? 44 చూడండి, 44 వచ్చాం. మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. ఇప్పుడు ఎవరండి వాళ్ళ తండ్రి? అబ్రహాం పిల్లల, అపవాది పిల్లల? అబ్రహాము పిల్లలైతే ఆ ప్రభువును చూడాలని ఎదురు చూస్తారు, పరితపిస్తారు. అపవాది పిల్లలైతే అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. అపవాది పిల్లలైతే అపవాది చేసిన క్రియలు చేస్తారు. అపవాది ఏ క్రియ చేసింది? యేసు పుట్టగానే చంపాలని చూసింది. అదేనా?
ఎవరి ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలనుకుంటున్నామో వాళ్ళ పిల్లలం అవుతాం అన్నమాట. యేసు ఉద్దేశం ఏంటంటే, మీరు అబ్రహాము ఉద్దేశాన్ని నెరవేరిస్తే అబ్రహాం పిల్లలు అవుతారు, అపవాది ఉద్దేశాలు నెరవేరిస్తే. ఇప్పుడు మీరు ఎవరి ఉద్దేశాలను, ఎవరి ఆశలు నెరవేర్చగోరుతున్నారు? ఎందుకు అంటున్నాడు, మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుతున్నారు. వాడి దురాశ ఏంటి? యేసును లోకంలో లేకుండా చేయడం వాడి దురాశ. చూసారా, దయ్యం పట్టడం అంటే జుట్టు వెర పోసుకోవడం కాదంటే, దయ్యం ఏది జరిగించాలనుకుంటుందో దాన్ని జరిగించేవాడు దయ్యం. దయ్యం పట్టినవాడు. ఏమండి, దయ్యం యొక్క కార్యక్రమాలు ఎలా ఉంటాయో మచ్చుకు 1-2 చెబుతాను, జాగ్రత్తగా వినండి. యోబు భార్య ఉంది. యోబు సమస్తం కోల్పోయాడు. సమస్తం కోల్పోయిన తర్వాత యోబు దగ్గరకు వచ్చింది యోబు భార్య. చూడండి ఆ వచనాన్ని, 2వ అధ్యాయం ఏం మాట్లాడుతుందో ఆమె వచ్చి. ఏం మాట్లాడుతుందో చూడండి ఆమె వచ్చి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి చచ్చిపో. దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఎవరి మాట అంటున్నది? యోబు భార్య. ఇల్లాలు 7 అడుగులు నడిచిందంటానే ఆ ఇల్లాలే. ఏమంటే ఎందుకు ఆమె చచ్చిపోమంటుంది? ఏ భార్య అయినా ఏ భర్తనైనా చచ్చిపోవాలని కోరుకుంటుందా? కోరుకోదు. అరుదుగా అలాంటి సంఘటనలు జరుగుతాయి. భయంకరమైన రోగం సంభవించి వైద్యం చేయడమే బాధాకరమై, హింస అయితే, ఘోరమైన హింస అయితే, బ్రతికి హింసను అనుభవించడం కంటే చచ్చిపోవటం రైట్ అనుకున్న వాళ్ళు కోర్టుకు అప్లై చేసుకుంటారండి. మెర్సీ కిల్లింగ్, దాన్ని ఏమంటారు? మెర్సీ కిల్లింగ్ అంటే, ఇదిగో ఈ మందుల బాధ, ఈ బాధ నేను భరించలేము, నేను చచ్చిపోవడానికి అవకాశం ఇవ్వండి అని కోర్టుకు అప్లై చేసుకోవాలి. కోర్టు అనుమతిస్తే అప్పుడు ఆ వైద్య సహాయాన్ని తీసేస్తారు. వైద్య సహాయం తీయగానే చచ్చిపోతాడు. నిజంగా ఈ వైద్యానికి లొంగని భయంకరమైన రోగంతో తీవ్రతరంగా బాధపడుతుంటే తన భర్త బాధ చూడలేక పోని చావడానికి అవకాశం ఇచ్చే భార్యలు ఉన్నారంటే ఓకే. ఇప్పుడు యోబు భార్య కూడా అతను చిల్లపెంకు తీసుకొని ఆ చర్మం చీకిపోయిన, ఆ రక్తం కారేట్టు చర్మం, ఆ మాంసం లేచేటట్టు గోక్కుంటుంటే ఆ బాధ చూడలేక, అయ్యా నువ్వు చచ్చిపో అంటే, ఆయన బాధ చూడలేక ఆ మాట అందనుకోవచ్చు. కానీ ఆమె కేవలం నువ్వు చనిపో అందా, లేదా ఇంకో 2 మాటలు ప్రయోగించిందా? మొదటిది నీ యథార్థత వదిలిపెట్టు, రెండవది నువ్వు దేవుణ్ణి దూషించు. ఈ 2 ఎందుకండి? మీరు ఆలోచించండి. యథార్థత వదిలిపెట్టడం దేనికి? దేవుణ్ణి దూషించడం దేనికి? ఈ 2 కోరుకున్నది నిజంగా యోబు భార్య కాదండి. మీరు 1వ అధ్యాయం చదివితే యోబు యథార్థవంతుడు అని ఎవరితో చెప్పాడు దేవుడు? సాతానుతో చెప్పాడు. ఆ యథార్థత లేకుండా చేయాలనుకున్నదే సాతాను. నాకు ఛాన్స్ ఇవ్వు, యథార్థత లేదు, నీ ముఖాన్ని నిన్ను దూషించేలా నేను చేస్తాను అంటే, యథార్థత విడిచిపెట్టేలా చేయవలసిన అవసరత ఎవరిది? సాతానుది. దేవుణ్ణి దూషించేలా చేయవలసిన అవసరత ఎవరిది? సాతానుది. కానీ ఈ 2 ఎవరి నోటి వెంట వచ్చాయి? యోబు భార్య నోటి నుండి వచ్చాయి. అంటే ఎవరిని ఉపయోగించిందనమాట? యోబు భార్యను ఉపయోగించుకుంది. ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నది యోబు భార్యనా సాతానా? చూసారు? అంటే అపవాది పిల్లలుగా వీళ్ళు ఎందుకు పిలువబడ్డారంటే, అపవాది ఏది జరిగించాలనుకున్నాడు వీళ్ళు అది జరిగిస్తున్నారు. వాడి దురాశలు నెరవేర్చుకోరుతున్నారు. అపవాది ఆశలను యోబు భార్య నెరవేర్చడానికి సిద్ధపడిపోయింది. అపవాది ఆశను యోబు భార్య అండి నెరవేర్చడానికి సిద్ధపడింది. యేసు ప్రభు సిలువ ఎక్కకూడదు. సిలువ ఎక్కితే రక్షణ వస్తుంది. రక్షణ వస్తే ఈ లోకం అంతా రక్షింపబడిపోతుంది. ఇప్పుడు ఆయన సిలువకు వెళ్ళకూడదు. ఎవరు అడ్డుకోవాలి? ప్రభువా ఇది నీకు దూరమగునుగాక.
ఎవరి ప్రేమపూర్వక మాటలు? పేతురు గారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేను చావడం నీకు ఇష్టం లేదు పేతురు, నా మీద ఎంత ప్రేమ నీకు అన్నాడా? సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు మనుషులను సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించడం లేదు, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. పిల్లరా, సాతాను పిల్లలుగా ఎవరు పిలువబడతారో ఈ సందర్భాలన్నిటిని బట్టి సాతాను ఏది చేయదలుచుకున్నాడు అది జరిగించేవాడు సాతాను సంబంధి. వాడి దురాశలు నెరవేర్చగోరువాడు అపవాది సంబంధి. అపవాది పిల్లలు వాళ్ళే. వీళ్ళు శరీరపరంగా అబ్రహాంకు పిల్లలయ్యారు, కానీ యేసును చంపాలనుకున్న సాతాను క్రియలను వీళ్ళు చేస్తున్నారు. ఆయన పుట్టగానే ఆయన చంపడానికి సిద్ధపడిందండి. హేరోదు చంపాలనుకున్నాడు, జ్ఞానులను పంపాడు. ఎక్కడున్నాడో నాకు చెప్పండి. జ్ఞానులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆజ్ఞ బయలుదేరింది, 2 ఏళ్ల లోపు మగపిల్లలందరినీ చంపించేశారు. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎత్తైన కొండకు, ఎత్తైన శిఖరానికి తీసుకెళ్ళింది. ఇక్కడి నుంచి దూకు అంటుంది. ఎందుకు దూకాలి? చావాలైనా. అవకాశం వచ్చినప్పుడల్లా యూదుల చేత రాళ్ళు పట్టించింది. యేసు చావడం సాతానికి అవసరమైతే ఆ కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళు ఎలా అబ్రహాం పిల్లలవుతారు? అబ్రహాము పిల్లలైతే ఏం చేయాలి? యేసు కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. మనం నిజంగా అబ్రహాం పిల్లలమేనా? అపవాది పిల్లలుగా మారిపోయామా? నిజంగా మనం అబ్రహాం పిల్లలమేనా? అపవాది పిల్లలుగా మారిపోయామా అని జాగ్రత్తగా ఆలోచిస్తే అబ్రహాం ఏం చేశాడు? లేఖనాలను పరిశోధన చేశాడు. లేఖనాలలో వ్రాయబడిన సంగతులు, ఆయనకున్నటువంటి లేఖనాలు, ఆయనకు వచ్చినటువంటి వాక్యం, అప్పటికి వ్రాయబడకపోయినా అబ్రహాముకు వచ్చిన వాక్యాన్ని ఆలోచించాడు. యేసును గూర్చిన మాటలు అబ్రహాముకు తెలుసు, ఆలోచిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ఆలోచిస్తున్నాడు. ఇంత మంచి మహానుభావుడు అబ్రహాము, ఆ యేసుక్రీస్తు. ఆయనను ఒక్కసారైనా నేను చూడగలనా? నిజంగా అంటే అబ్రహాముకు వచ్చిన వాక్యాన్ని బట్టి, ఆ తర్వాత మోషే వ్రాసిన వాక్యాన్ని బట్టి ప్రవక్తలు కూడా అండి యేసుక్రీస్తుని గురించి చదివి ఇలాంటి మహానుభావుడిని మా జీవితంలో చూస్తే చాలు, ఆయన మాటలు వింటే చాలని అనుకున్నారండి. ఆ మాటే పేతురు గారు చెబుతున్నాడు చూడండి. ఆ మాటనే పేతురు గారు వ్రాస్తున్నాడండి. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా ఆత్మ వారికి సాక్ష్యమిస్తున్నప్పుడు, ఆ ఆత్మ ఈ యేసును గూర్చి చెబుతున్న ఆ కాలం ఏంటి? అది ఎట్టి కాలమును సూచిస్తుంది అని లేఖనములను విచారించి పరిశోధించిరి. ఎవరు? ప్రవక్తలు, నీతిమంతులు. ఆయన చూడాలనుకున్నారు, ఆశపడ్డారు. అలాగే మత్తయి సువార్త కూడా చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయిరి, మీరు విను వాటిని వినకపోయిరని మీతో నిశ్చయంగా నా మాటలు వినాలని, నేను చేస్తున్న పనులు చూడాలని, నన్ను చూడాలని ఎందరో ప్రవక్తలు నీతిమంతులు ఎదురు చూశారు. ప్రియులారా, అలాంటి నీతిమంతుల్లో ఒకడు అబ్రహాము. అలాంటి ప్రవక్తలలో ఒకడు అబ్రహాము. అబ్రహాము నా కోసం ఎదురు చూశాడు. అలా నా ప్రత్యక్షత కోసం, నా కోసం ఎదురు చూసేవాడు అబ్రహాము సంబంధి, అబ్రహాము కుమారుడు అవుతాడు. అబ్రహాము కుమారుడిగా పిలువబడతాడు. ఈరోజు క్రైస్తవులుగా మనం ఉన్నాం. లేఖనాలను పరిశోధన చేసి క్రీస్తు రాకడ కోసం నిరీక్షించువారమైతే నిజంగా అబ్రహాం పిల్లలుగా పిలువబడతాం. కానీ ఈరోజు
అనేక మంది క్రైస్తవులే అపవాది పిల్లలుగా మారిపోయారు. ఎలా మారిపోయారు? నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూసేవారు అబ్రహాము పిల్లలైతే, అనేక మంది క్రైస్తవులు అబ్రహాం పిల్లలుగా కాదు, అపవాది పిల్లలుగా మారిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? యేసును చంపాలని చూస్తున్నారు, యేసును చంపుతున్నారు. ఏమండి, యేసును ఎవరు చంపుతున్నారండి? అపవాది పిల్లలుగా ఎలా మారామండి? యేసును మనం ఎలా చంపుతున్నామండి అనుకుంటున్నారా? చూడండి ఒకసారి యేసును మనం ఎలా చంపేస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారం పొంది దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తులను అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఏమంటే ఈరోజు మనం ఉన్నాం. ఒకసారి వెలిగింపబడి అన్నాడు అంటే మనం అంతా వెలిగింపబడ్డామా? వాక్యమే దేవుని దీపమైతే, వాక్యము చీకటి గల చోట్ల వెలిగించు దీపమైతే, ఈరోజు పాపంతో నిండిపోయిన మనలను ఆ వాక్యమే ఏం చేసింది? వెలిగించింది. మనం వెలిగింపబడ్డాం. ఒకసారి బాప్తిస్మం తీసుకున్నాం, వెలిగింపబడ్డాం, వాక్యం అర్థం చేసుకున్నాం. అంటే మన గురించే మాట్లాడుతున్నాడు. ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఏం రుచి చూస్తాం? పరలోక సంబంధమైన వరం ఏంటి? పరలోకం నుంచి మనకిచ్చిన వరం, దేవుడిచ్చిన వరం ఏంటి చెప్పండి? వాక్యమే పరలోకం నుంచి దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వరం. ఆ తర్వాత దేవుడు అనుగ్రహించిన మరో వరంలో పాలు పొందాం. అదేంటి? పరిశుద్ధాత్మలో పాలు పొందేశాం. పరలోకపు రాబో యుగ సంబంధమైన శక్తులంటే పరలోకంలో దేవుని శక్తి. అవి సూచాయిగా దేవుడు పరలోక సంబంధమైన శక్తులను అనుభవించే అవకాశం ఇదిగో భూమి మీద మనకిచ్చాడు. వాక్యం ద్వారా అనుభవించాం. దేవుడు ఏంటో, దేవుని శక్తి ఏంటో అర్థం చేసుకుంటున్నామండి లేఖనాల ద్వారా. అదే చెబుతున్నాడు. ఒకసారి వెలిగింపబడ్డారు, పరలోక సంబంధమైన ఈ వరమును రుచి చూశారు, పరిశుద్ధాత్మతో పాలువారయ్యారు. రాబోయే యుగ సంబంధమైన ఆ శక్తులు ఎలా ఉంటాయో అర్థం చేసుకుంటున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత తప్పిపోయిన వారు అంటే వాక్యం విని బాప్తిస్మం తీసుకొని వాక్యాన్ని అర్థం చేసుకొని లేఖనాలను పరిశోధించి 55 నెలల నుంచి 110 పాఠాలు విని మనమే ఈ కోవలోకి వస్తాం. ఈ కోవలోకి వచ్చేవాళ్ళు ఎవరు? మనమే. కానీ తప్పిపోయిన వారు అన్నాడు. తప్పిపోవడం అంటే ఎంత వినినా దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవడం తప్పిపోవడం కాదా? ఎంత వినినా తిరిగి మన కోసం మనం బ్రతకడం తప్పిపోవడం కాదా? ఎంత వినినా దేవుని పనిలో లేకపోవడం తప్పిపోవడం కాదా? చెప్పండి. ఇప్పటికి చిన్ని కార్యక్రమాలు, చిన్ని పనులు, చిన్ని కారణాలతో దేవుని పనిని ఇప్పటికీ వాయిదా వేస్తుంటాం. అంతేనా? ఇప్పటికీ ఏంటా చిన్ని కారణాలు? బ్రదర్ రాలేకపోయాను, ఈ నెల సెమినార్కి రాలేకపోయాను అన్న మాట వెనక అతిపెద్ద కారణం ఉంటుంది అనుకోకండి. ఏముండదు. ఫ్రెండ్ వస్తున్నాడట ఇంటికి, బయటికి వెళ్దాం అనుకున్నారట. ఏమండి? బంధువులు వస్తున్నారట, అందుకని రావడానికి కుదరదట. పెళ్ళి ఉందట, అందుకని రావడానికి కుదరదట. ఇంకెందుకు నీకు పరలోక సంబంధమైన వరంలో నువ్వు ఎందుకు రుచి చూడాలి? పరిశుద్ధాత్మలో నువ్వు ఎందుకు పాలువాడుకోవాలి? దేవుని శక్తి, దేవుని వాక్యం నీకు ఎందుకు అర్థం కావాలి? నిన్నెందుకు వెలిగించాలి? ఇవన్నీ జరిగిన తర్వాత దేవుని పనిలో లేనివాడే తప్పిపోయినవాడు. అప్పుడప్పుడు అంటుంటాం, ఏమ్మా ఆదివారం రాలేదంటే, బ్రదర్ ఒక 4 వారాల నుంచి నేను పడిపోయాను బ్రదర్. ఏమ్మా కర్ర ఏమన్నా ఇవ్వమంటావా? పడిపోయా? అసలు ఆ మాట్లాడడానికి సిగ్గుండాలండి మనకి. పడిపోవడం ఏంటి? చిన్నపిల్లాడివా? నడవడం చేత కదా.
దేవునిలోనికి వచ్చాక బలవంతుడవై స్థిరుడవ్వవలసిన మనిషి ఎప్పటికీ పడిపోయాను బ్రదర్, శోధనలోకి వెళ్ళాను బ్రదర్, తప్పు మాట్లాడుతున్నావు. దేవుని పనిలో లేవు నువ్వు. దేవుని కోసం ప్రాణాలు ఇవ్వవలసిన మనం తిరిగి మరలా లోక సంబంధమైన పాపాలలోనికి. పాపం అంటే వ్యభిచారం చేస్తున్నామని కాదు, హత్యలు చేస్తున్నామని కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే అసలు ఆజ్ఞను పట్టించుకోకపోవడం అతిక్రమించడం కాదా? ఏది? ఎంతమంది సువార్తలో ఉన్నారు చెప్పండి? ఎంతమంది సువార్త కార్యక్రమాల్లో ఉన్నారు చెప్పండి? దేవుని ఆజ్ఞను ధిక్కరించి బ్రతుకుతూ ఇప్పటికి మనం ఏమనుకున్నాం తెలుసా? దేవుడిలో ఉన్నాం, హ్యాపీ. ఏ దేవుడిలో ఉన్నావయ్యా? ఏ ప్రాంతంలో సువార్త చేస్తున్నావయ్యా? ఎంతమందిని దేవుని వైపు నడిపిస్తున్నావయ్యా? ఇది తప్పిపోవడం కదా? ఇది తప్పిపోవడం కదా? అలాగ తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారో చూడండి. అలా తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారో చెబుతున్నాడు హెబ్రీ 6:4 చదవండి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తులను ప్రభావమును అనుభవించిన మీదట తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా మళ్ళీ చంపేస్తున్నామంట. మళ్ళీ చంపేస్తున్నాం. యూదులు చంపారు, యూదులు చంపారు, యూదులు చంపారని 10 సార్లు ఆడిపోసుకుంటాం. వాళ్ళు ఒకరోజు చంపారు, మనం ప్రతిరోజు చంపేస్తున్నాం. దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తూ దేవుని మార్గం నుంచి తప్పిపోయి ప్రతిరోజు చంపేస్తున్నాం. ఆయన చంపాలన్న ఆశ ఎవరిది? సాతానుదైతే ఆ ఆశను నెరవేర్చే మనమెవరు? అబ్రాహాము పిల్లలమా, అపవాది పిల్లలమా? విశ్వాసులకు తండ్రిని పేరు పెట్టాడండి. అబ్రాహాం మనకి తండ్రి, శరీర సంబంధంగా కాదు. విశ్వాసమును బట్టి అబ్రహాము మనకు తండ్రి. అనేకమైంది విశ్వాసులకు తండ్రిగా నువ్వు పిలువబడతా ఉన్నాడు. అనేక జనములకు అబ్రహాము. అది విశ్వాసమును బట్టి దేవుడు అతనికి ఇచ్చినటువంటి వాగ్దానం, అతనికి ఇచ్చిన హోదా అది. నిజంగా విశ్వాస సంబంధివైతే నువ్వు అబ్రహాము కుమారుడు అవుతావు. అబ్రహాము విశ్వాసం కలిగి క్రీస్తు రాకడ కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా నిజంగా మనం క్రీస్తు రాక కోసం నిరీక్షిస్తున్నామా? నిరీక్షిస్తున్నామంటే అర్థం ఏంటి? దేవుని పని ఏమి చేయకుండా ఇలా చేతులు కట్టుకుని ఎదురు చూడడం కాదు. నిరీక్షించేవాడు పనిలో ఉంటాడు. నిజంగా యేసు రాక కోసం నిరీక్షిస్తే, ఇదిగో యేసు రాక రావాలంటే సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ఈ రాజ్య సువార్త ప్రకటించబడాలి. అప్పుడు యేసు రాకడ సాధ్యమవుతుంది. నిజంగా యేసు రాకడ కోసం ఎదురు చూసేవారైతే ఆ రాకడను సాధ్యం చేసే సువార్త ప్రకటనలో ఉండాలి. సువార్త ప్రకటనలో లేవు అంటే యేసు రాక కోసం మనం ఎదురు చూడడం లేదు. ఎదురు చూడడం లేదు అంటే విశ్వాసము, నిరీక్షణ అని అబ్రహాములోని లక్షణాలు మనలో లేవు. దేవుని పనిలో లేవు అంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నాం. పాపం చేస్తున్నామంటే తప్పిపోయాము అంటే దేవుని కుమారుని మన విషయంలో మరలా స్వార్థ పనిలో కాకుండా మీరు మీ పనిలోకి వెళ్ళారంటే అర్థం ఏంటి తెలుసా? ఆ రోజు యేసు ప్రభువుని సిలువేసి మాట్లాడుకో, మీ పనిలోకి నేను రాను అని ఆ రోజు సిలువేశారు, మీరు వెళ్ళిపోయారు. సభలు జరుగుతున్నాయి, బంధువులు వచ్చారు, మాట్లాడక యేసు ప్రభువుని సిలువేసేసారు, మీ పనికి మీరు వెళ్ళిపోయారు. మీ వ్యాపారం ఉంది, యేసుక్రీస్తు రమ్మని పిలిచాడు, మాట్లాడక ఆయన సిలువేసారు, మాట్లాడకుండా చంపేశాం, మనం వెళ్ళిపోయాం. దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తూ ప్రతి క్షణం, ఏ క్షణాన దేవుని వాక్యాన్ని ఎదిరించాం ఆ క్షణాన్ని యేసు ప్రభువుని మనం సిలువ వేసేసాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడి దురాశలన్నీ మీరు నెరవేర్చగోరుతున్నారు. యేసును చంపాలన్నది సాతాను దురాశ అయితే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రతి క్షణం చంపుతున్న మనం ఎలాగో అబ్రహాం పిల్లలు కాగలం? అబ్రహాం పిల్లలమా, అపవాది పిల్లల? మీరు చెప్పండి మనం ఎవరు అయిపోయి? ఎవరు అబ్రహాం పిల్లలు, ఎవరు అపవాది పిల్లలు? చెప్పండి ప్రియులారా. దేవుని పనిలో లేని మనం అపవాది పిల్లలు. యేసును ప్రతి క్షణం సిలువేస్తాం. ఈ మాటలు వింటుంటే భయం కలగడం లేదండి? ఈ మాటలు వింటుంటే భయం రావడం లేదంటే? ఇంత జ్ఞానం వ్రాయబడిందా? లేని మాటలు మనం ఏమైనా చెప్పుకుంటున్నామా? వ్రాయబడిన మాటలు వింటూ కూడా చలనం లేకపోతే దాని అర్థం ఏంటి? మన గుండెను పాషాణంగా మార్చింది సాతాను. ఎంత వినబడుతున్నా మీ చెవులలోనికి దూరిన హృదయములోనికి ఎక్కకుండా క్రొవ్వును అడ్డపరిచింది, క్రొవ్వును పెంచింది. వారి హృదయములు క్రొవ్వినవి.
ఆ మాటలు మనకు అప్లై అయితే ఎంత దారుణం అంటే, ఒకనాడు మాట వినని ఇశ్రాయేలీల కోసం చెప్పబడిన మాటలు, ఇశ్రాయేలీల కొరకు చెప్పబడిన మాటలు ఆ వారి వలె ఉంటే మనకు కూడా అప్లై అవుతాయా? హత్య చేసిన వాడి కోసం 7 సంవత్సరాల లేదా 14 సంవత్సరాల జైలు శిక్ష. ఆ హత్య మనం చేస్తే అదే శిక్ష మనకు అమలవుతుందా లేదా? అంతే. ఈరోజు ప్రవక్త అయిన యెషయా పలికిన మాటలు తిరిగి మనలో నెరవేరుతూ మనకు అప్లై అవుతుంటే మనం ఎలా అబ్రహాం పిల్లలం కాగలని చెప్పండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. 7వ వచనం నుంచి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచని ఇప్పుడు ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతిమంతుడు ఎవరవుతారు? నీతిని జరిగించేవాడు నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేసి నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన తర్వాత మనం నీతిమంతులుగా బ్రతకగలగాలి. ఆయన తీర్చాడు. తర్వాత నువ్వు బురద తీర్చుకుంటే, అమ్మ బట్టలు తెల్లగా ఉతికింది, తర్వాత నువ్వు మురుగు చేసుకునే అవకాశం లేదా? అంతే. యేసు ప్రభు నిన్ను తెల్లగా చేశాడు, మళ్ళీ నువ్వు వెళ్ళిపోయి బురద తగిలించుకోవా? నీతిని జరిగించాలి, అప్పుడు నీతిమంతులు అవుతాం. ఆయన నీతిమంతులకు తీర్చాడు. నువ్వు నిలబెట్టుకోవాలంటే దేవుని నీతి ఏంటి? వాక్యంలో ఉంది. ఆ నీతిని జరిగించేవాడు నీతిమంతుడు. ఇంకా అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపం చేయడు. మళ్ళా చదవండి అన్నమాట, మళ్ళా చదవండి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీనిని బట్టి పాపం అంటే, మళ్ళీ చెబుతున్నాను, వ్యభిచారం ఒక్కటే పాపం కాదు, హత్య ఒక్కటే పాపం కాదు, మోసం ఒక్కటే పాపం కాదు. వీటన్నిటికంటే అతి భయంకరమైన పాపం దేవుని సువార్త అనగా దేవుని ఆజ్ఞను పాటించకపోవడం పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం. అందుకే చెప్పాడు కింది మాటల్లోనే, ఆజ్ఞాతిక్రమే పాపం అని 3-4 చెప్పాడు. అదే ఆజ్ఞాతిక్రమమే పాపం. నిజంగా దేవుని మూలంగా పుట్టావా? అయితే దేవుని ఆజ్ఞను అతిక్రమింపజాలం. అంటే సువార్తలో ఉంటావు. సువార్తలో లేవంటే దేవుని ఆజ్ఞను ఏం చేసావు? అతిక్రమించావు. దేవుని ఆజ్ఞను అతిక్రమించావు అంటే పాపం చేసావు. పాపం చేయి ప్రతి వాడు సాతాను సంబంధి. ఏమండి, మాటలో ఎవరికో అనుకోకండి, మనకే. దీనిని బట్టి 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. అబ్రాహాము పిల్లలు దేవుని పిల్లలుగా మనం అనుకుంటే, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. చెప్పండి ప్రియమైన దేవుని పిల్లల, ఎవరి పిల్లలుగా మీరు ఉంటారు? దేవుని పిల్లలమని అనుకుంటున్నాం, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం, కానీ క్రియలను బట్టి అపవాది పిల్లలుగా మారిపోతున్నాం. సువార్త పనులు లేవు అంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించి అతిక్రమిస్తున్నాం. అతిక్రమించామంటే పాపం చేస్తున్నాం. ఇప్పటికైనా దేవుడు ఇప్పటికీ మాటలు చెబుతున్నాడు అంటే మన మీద ఒక కరుణ, మనం మారతామన్న ఆశ ఉంది కనుక. అపవాది క్రియలు జరిగిస్తున్నా ఇప్పటికైనా ఒక మార్పు మనలో వస్తుందన్న ఆలోచన ఆయనకు ఉంది కనుకనే ఈ వాక్యం మనకి ఇంకా వినిపింపబడుతుంది. ఆ అవకాశం లేదా? చివరికి ఎలా మారిపోతావో తెలుసా? చివరికి పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పటికీ మారకపోతే ఇక చివరి స్థితి ఏంటో తెలుసా? అదే హెబ్రీ 6:4 మళ్ళీ చదవండి. అదే హెబ్రీ 6:4 మళ్ళీ చదవండి. దేవుని కుమారుని, మన విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. చదవండి, కంటిన్యూషన్ చదవండి. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాటముగా ఆయన అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట. అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళకూడదు. దేవుడే దేవునికి ఏదైనా అసాధ్యం కలదా అని అడిగాడు. నాకు ఏదైనా అసాధ్యం కలదా అని.
నాకేది అసాధ్యమైనది లేదు అన్న దేవుడే ఏమని రాయించాడు తెలుసా? అట్టి వారిని నూతన పరచుట మాత్రం అసాధ్యం అన్నాడు. వద్దు ప్రియమైన వాళ్ళ, ఆ స్థితిలోనికి వెళ్ళకూడదు. దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు, ఆయన చేయడు. కాదు దేవుడు అట్టి వారిని ఇక నూతన పరచడు, అది జరగదు, అసాధ్యం. కనుక అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదు. సాతాను చాలా తెలియగలిగిన వాడంటే మనం దేవుని భక్తులుగా ఉన్నామని భ్రమింప చేయడంలో వాడికి వాడే సాటి. బైబిల్ పట్టుకుంటాం, రోజు ప్రార్థన చేస్తాం, అవసరమైతే దావీదులాగా రోజుకు 7 మార్లు స్తుతి చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంత చూపించి నీకంటే ఇంకెవరు భక్తులు ఉన్నారు అంటాడు. చూసా, నీకంటే ఇంకెవరు భక్తులు ఉన్నారు, నువ్వే భక్తుడు. కానీ అసలు అర్థం ఏంటో తెలుసా? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? ఆయన పని చేసిన వాడే దేవుని సంబంధి, అబ్రహాము సంబంధి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ మాటలు మా ఆత్మను నూతన పరచడానికి అన్న సంగతి మేము ఎరిగిన వారమే. ఈ మాటలను నిర్లక్ష్య పెడితే మీ కుమారుణ్ణి చంపడానికి, దురాశలను కనబరిచే సాతానికి మేము పిల్లలుగా మారిపోతాం. పాము వలన పుట్టినవారు కాదు, నేను సర్ప సంతానం. మీ మాటలు వెనక పాపం చేసిన వాడే సర్ప సంతానం. మనుషులను మాయ చేసి తప్పుడు బోధలలో ముంచిన క్రైస్తవ్యాన్ని కాపాడడానికి తిరిగి 20-21వ శతాబ్దాల్లో మీ కుమారుడు జయశాలి గారిని నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు. మీ కుమారునికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్నివ్వండి. ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన ఎందరో మీ పిల్లలు సత్యంలో క్రైస్తవ్యాన్ని నిలబెట్టడానికి పాటుపడుతున్నారు. ఈ ప్రాంతంలో మీ కుమారుడు ప్రేమానందం నిలబెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు తోడుగా ఉంటున్న ఎందరో మీ పిల్లలను జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.